నమస్కారం అండి అందరికీ. మీ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ పండుగ మీకు సంతోషం, ఆరోగ్యం, విజయాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్కి ధన్యవాదాలు. ఈరోజు వీడియోలో మనం మెటల్ ట్యాగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీరు ఒక కొత్త బైక్ తీసుకుంటే కీస్తో ఒక చిన్న మెటల్ ట్యాగ్ వస్తుంది కదా, దానిని ఎలా యూస్ చేసుకోవాలనే దాని గురించి చెప్తాను. చాలామంది అది ర్యాండమ్ పీస్ ఆఫ్ మెటల్ అని అనుకుంటారు, బట్ యాక్చువల్గా అది మీ బైక్ కీకి లైఫ్ సేవర్లో వర్క్ చేస్తుంది. ఈ వీడియోలో ఆ మెటల్ ట్యాగ్ అంటే ఏంటో తెలుసుకుందామని చెప్పాను కదా. ఆ మెటల్ ట్యాగ్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ అవుతుంది, మరియు కార్ అండ్ ఆటోలో ఇలాంటి ట్యాగ్స్ ఉంటాయా అన్నదాని గురించి మీకు క్లియర్గా చెప్తాను. ఈ వీడియోలో ఫస్ట్ బైక్ కీస్తో వచ్చే ఒక స్మాల్ రెక్టాంగులర్ లేదా స్క్వేర్ మెటల్ పీస్ అనేది ఒకటి ఉంటుంది. సో దాని మీద నెంబర్స్ కానీ లేదా కోడ్ అనేటువంటివి ఉంటాయి. లైక్ XK23Z9 ఇలా కొన్ని నెంబర్స్ కానీ కోడ్స్ కానీ ఉంటాయి. ఇది కీ కోడ్ ట్యాగ్ అని అంటారు దీనిని. ఇది మీ బైక్ కీని మ్యానుఫ్యాక్చర్ చేసిన ఒరిజినల్ కటింగ్ ప్యాటర్న్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఎగ్జాంపుల్కి మీరు మీ బైక్ కీని పోగొట్టుకున్నట్లయితే, ఒకవేళ మీ బైక్కి ఎక్కడైనా కానీ పొరపాటున పోయి ఉంటుంది, మీరు ఎక్కడైనా పెట్టి మర్చిపోయింటారు, అది ఎంత వెతికినా కనిపించదు. అలాంటి టైంలో ఒక డూప్లికేట్ కీ ఎలా తీసుకుంటారు మీరు? లాక్ ఓపెన్ చేయటం కష్టం అవుతుంది కదా, డూప్లికేట్ కీ ఉంటేనే మనం ఓపెన్ చేసుకోగలం. సో కీ పోయినప్పుడు మనం లాక్ అనేది ఓపెన్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో కీ కటింగ్ షాప్కి వెళ్తే కీ కోడ్ ట్యాగ్ ఉంది అనుకోండి మన దగ్గర, వాళ్ళకి ప్యాటర్న్ ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది. ఆ ట్యాగ్ చూడంగానే, ఆ కోడ్ చూడంగానే వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఇది ప్యాటర్న్, కీ యొక్క ప్యాటర్న్ అనేది తెలిసిపోతుంది. సో వాళ్ళు కంప్యూటర్లో కానీ మిషన్లో కానీ కోడ్ పెట్టడం వల్ల ఒరిజినల్ సైజ్ అండ్ షేప్లో డూప్లికేట్ కీ అనేది ప్రిపేర్ చేసి మనకి ఇస్తారనమాట. ఇక్కడ కీ కోడ్ ట్యాగ్ లేకపోతే మనకి లాక్ డిస్మాంటిల్ చేయాలి, ఫుల్ సెట్ చేంజ్ చేయాలి, టైం వేస్ట్ ప్లస్ మనీ లాస్ అనమాట. సో మనకి కోడ్ అనేది ఉంటే, కోడ్ ట్యాగ్ అనేది ఉంటే మనకి వాళ్ళు జస్ట్ కంప్యూటర్లో ఎంటర్ చేయగానే మనకి ఒరిజినల్ షేప్లో మనకి డూప్లికేట్ అనేది వచ్చేస్తుంది. బట్ అలా కాకుండా మనకి అది లేదు అంటే, మనకి డిస్ప్లేట్ చేంజ్ చేయాలి అంటే మనకి టైం వేస్ట్ అవుతుంది, ప్లస్ మనీ కూడా పడుతుంది అనమాట. లైక్ 2000 to 3 అలా మనకి అమౌంట్ అనేది కూడా లాస్ అవుతుంది. సో దానికి మెటల్ ట్యాగ్ని చాలా సేఫ్గా పెట్టుకోవాలి. ఇక్కడ కార్ అండ్ ఆటోలో కూడా ఇలాంటి మెటల్ ట్యాగ్స్ ఉంటాయా అంటే, కార్స్తో కూడా కీ కోడ్ కార్డ్ ఆర్ మెటల్ ట్యాగ్ వస్తుంది. కార్కి కీ కోడ్ కార్డ్ లేదా మెటల్ ట్యాగ్ అని కార్స్కి వస్తుంది. మోడర్న్ కార్స్లో కీ కోడ్ని ఆర్సీ డాక్యుమెంట్లో లేదా డీలర్ డేటాబేస్లో స్టోర్ చేస్తారు. ఆటో రిక్షాస్కి అయితే, ట్రాక్టర్స్ లాంటి వాటికి రెగ్యులర్గా ఇవ్వకపోవచ్చు, బట్ రిక్వెస్ట్ చేయొచ్చు అండి మనం మ్యానుఫ్యాక్చర్ దగ్గర. అంటే మనం చేయలేము అనుకోండి. సో మన పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బట్ అది మనమైతే చేయలేము. నెక్స్ట్, వెహికల్స్ ఏదైనా సరే కీ కోడ్ సిస్టమ్ నుండి ఉంటుంది, కానీ బైక్స్లో మాన్యువల్గా మెటల్ ట్యాగ్ అనేది ఇస్తారనమాట. సో మనకి ఇక్కడ ఇప్పుడు ఈ మెటల్ ట్యాగ్ని మనం ఎలా సేఫ్గా ఉంచుకోవాలి అంటే, కీ చైన్కి అటాచ్ చేసుకోవాలా, లేకపోతే ఎక్కడైనా మనకి బాగా గుర్తుండే ప్లేస్లో సేఫ్గా పెట్టుకోవాలన్నమాట. మీ వెహికల్ డాక్యుమెంట్స్ ఫోటోలో లేదా పెట్టుకోవచ్చు. ట్యాగ్ ఫోటో తీసుకొని క్లౌడ్లో సేవ్ చేసుకోండి. లైక్ అంటే ఎందుకు ఇలా సేఫ్గా పెట్టుకోవాలంటే, దానివల్ల మనకి టైం ప్లస్ మనీ సేవ్ అవుతుందని చెప్తున్నాను. ఈ ట్యాగ్ని ఫోటో తీసుకొని మనం గూగుల్ డ్రైవ్లో కానీ ఈమెయిల్లో కానీ పెట్టుకుంటే మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది. లేదా డీలర్స్ దగ్గర బ్యాకప్ ఉంటుంది. ఇవేవి చేయలేదు, మాకు దీని గురించి అసలు తెలియదు, ఇప్పుడు మా దగ్గర ఆ ట్యాగ్ లేదు, కోడ్ లేదు అంటే డీలర్స్ దగ్గర బ్యాకప్ అనేది ఉంటుందన్నమాట. కానీ సేఫ్ సైడ్గా మీ దగ్గర కాపీ పెట్టుకోవడం మంచిది అనమాట. సో మీరు ఒకవేళ పైన కూడా డీలర్స్ దగ్గరికి వెళ్ళినా మనకు ఆ కోడ్ ఇవ్వటం వల్ల మనం ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి మెయిన్గా మెటల్ ట్యాగ్ ఉంటే మీకు డీలర్ దగ్గర వెళ్ళిన ఆర్ లోకల్కి షాపుకి వెళ్ళిన ఒరిజినల్ డూప్లికేట్కి తీసుకోవచ్చు. ట్యాగ్ లేని వాళ్ళు ఫుల్ లాక్ సెట్ రీప్లేస్ చేయాలంటే మనకి 2000 to 5000 వరకు కాస్ట్ పడవచ్చు. సో మనకి ఇక్కడ 5000
కొన్ని ప్లేసెస్లో 2 తీసుకుంటారు, కొన్ని ప్లేసెస్లో. సో బేస్డ్ ఆన్ వాళ్ళు ఏరియాని బట్టి వాళ్ళు అమౌంట్ తీసుకుంటారు కాబట్టి మనకి చాలా లాస్ అవుతుంది. సో మెటల్ ట్యాగ్ని సేఫ్గా ఉంచుకోవడమే బెటర్ అనమాట. ఒకవేళ లేని వాళ్ళు డీలర్స్ దగ్గర బ్యాకప్ ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడం బెటర్. సో ఇప్పటి నుంచి మీ బైక్ కీస్తో వచ్చే మెటల్ ట్యాగ్ని యూజ్లెస్ పీస్ అని కాదని గుర్తుపెట్టుకోండి. అది మీ బ్యాకప్కి లైఫ్ లాంగ్ పనిచేస్తుంది. మీరు కార్ని కానీ బైక్ని కానీ తీసుకున్నప్పుడు ఈ మెటల్ ట్యాగ్ని సేఫ్గా ప్రిజర్వ్ చేసుకోవడం బెటర్ అండి. లేదా ఫోటో తీసుకొని డ్రైవ్లో వేసేసుకుంటే అది ఎప్పటికీ అలానే ఉంటుంది. సో ఎప్పుడు ఖచ్చితంగా మన దగ్గర సేఫ్గా పెట్టుకుంటామని చెప్పలేము, పెట్టుకోలేమని చెప్పలేము. బై మిస్టేక్ ఎప్పుడైనా పొరపాటున పోయిందంటే ఇది మనకి యూజ్ అవుతుంది. సో మీకు ఈ టాపిక్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇది అందరికీ యూజ్ అవుతుందని నమ్ముతున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.